నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. మేం కావాలా, అల్లుడు కావాలా? మమతా బెనర్జీ తేల్చుకోవాలి. మేనల్లుడు రూపంలో పార్టీ వినాశనానికి దారితీసింది పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ పార్టీ. ఇప్పుడు ఏమంటున్నారు ఎంపీలు? తృణమూల్ కాంగ్రెస్లో సంక్షోభం రోజు రోజుకు ముదురుతుంది, పాకన పడుతున్నది, కొట్టుకపోతున్నారు. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి సీనియర్ ఎంపీ, పార్టీ విధేయుడు కళ్యాణ్ బెనర్జీ తాజాగా అల్టిమేటం జారీ చేసిండు. మీకు మీ మేనల్లుడు అభిషేక్ కావాలా, పార్టీలోని నేతలు కావాలా తేల్చుకోవాలంటూ దీనికి స్పష్టమైనటువంటి ఉత్తరం రాసిండు. ఏమైంది? ఇరు పార్టీల్లో ఏర్పడిన తిరుగుబాటు సమయంలో మమతా వైపే నిలిచిన పార్టీ అధినేత్రికి ఆమె మేనల్లుడు ముఖ్యమా లేక పార్టీ నేతల అన్న విషయాన్ని తేల్చుకోవాలని. ఎందుకంటే వాడికి అత్తను చూసుకొని మేనత్తను చూసుకొని వాడు మస్తు కుంభకోణాలు చేసిండు, మస్తుగా. అవన్నీ మరిగా ఉండాలి కదా, పాము కృతజ్ఞత ఉంటుంది కదా. కొందరేమో అల్లుళ్ళ రూపంలో వెనుపోటు ఒడిచేటోళ్ళు ఉంటారు. భవిష్యత్తులో మేనల్లుళ్ళు కూడా వెనుపోటు ఒడుస్తుండొచ్చు, చెప్పలేం. ఎందుకంటే రక్తబంధం అనేది. రెండోది, ఆ మేనల్లుళ్ళు కూడా అల్లుళ్ళు కూడా దుర్వినియోగం చేసేటోళ్ళు ఉంటారు. మామని అండగా చూసుకొని, అత్తని అండగా చూసుకొని కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు ఉంటారు. ఏది ఏమైనా వెనుపోటు అనేది ఎప్పటికైనా ఎవరికైనా తప్పదు. అందులో ఇప్పుడు వెనుపోటు కాదు, ఆయన ఉన్నాడు పాపం, పక్కనే నిలిచిండు. ఎప్పటిదాకా నిలుస్తాడంటే మళ్ళీ జైల్లో పడి చిప్పకూడు తినేదాకా మేనత్త జపం చేసుకుంటూ కూర్చుంటాడు. అయితే మిగతా ఎంపీలకు ఏమైంది? పడతలేదు వాళ్ళకు. ఆయనను ఎందుకు నువ్వు పెంచి పోషిస్తున్నావు విషపాములాగా? ఆయన కావాలా, మేం కావాలని అల్టిమేటం జారీ చేశారు. 2 ఎంపీలట రాజీనామా వేసారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు 60 మంది తోకజాడిచ్చారు. వాళ్ళు ఏడున్నారో తెలియదు, ఏ పార్టీ మద్దతు ఇస్తారో తెలియదు. ఎంపీలు 20 మంది, 22 మంది ఎంపీలు కూడా పక్క జరిగారు. మళ్ళీ ఇప్పుడు తాజాగా రాజ్యసభ సభ్యులు, రాజ్యసభలో టీఎంసీకి 13 మంది ఎంపీలు ఉండగా ఇప్పుడు బలం 9కి తగ్గింది. ఈ 9 కూడా పోతుంది ఎప్పుడు. రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణకు గురువారం సమర్పించారు. అనంతరం ఆయన బీజేపీ నేతలు నిషికాంత్ దూబే ఇంటి బయట మీడియాతో మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ ప్రజలు టీఎంసీని తిరస్కరిస్తూ బీజేపీకి పట్టం కట్టారని అన్నారు. వాస్తవం కదా. ఈమెనేమో ఏదో జరిగిందని మమతా బెనర్జీ అంటది. కానీ అందరూ ప్రజలు కానీ ప్రపంచం కానీ అక్కడ ఆమె దాష్టికం, ఆమె దౌర్జన్యాలు, గూండాయిజం భరించలేకనే బీజేపీని గెలిపించారని అందరు నమ్ముతారు, ఒక మమతా బెనర్జీ తప్ప. ఇక్కడ ఇంకొక వార్త మనకు. వివిధ ఆరోపణల్లో తృణమూల్ కాంగ్రెస్ నేత జహంగీర్ ఖాన్ అలియాస్ పుష్పను గురువారం పోలీసులు జహంగీర్ ఖాన్ ఏం చేసిర్రు? పోలీసులు ఫాల్తా ప్రాంతంలో వీధుల్లో నడిపించారు. జహంగీర్ ఖాన్ను వీధుల వెంబడి నడిపించుకుంటూ తీసుకువస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ అయింది. ఉత్తరప్రదేశ్లో కూడా అదే జరుగుతున్నది, ఢిల్లీలో కూడా అదే జరుగుతున్నది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎవరైతే గుండాయిజం చేస్తున్నారో వాళ్ళని తాళ్లతోటి కట్టి గొలుసులు పెట్టి నడి రోడ్ల మీద వితౌట్ బనీన్ పైంట్ ఉంటుండొచ్చు తప్ప వితౌట్ బనీన్ మీద కొట్టుకుంటూ జనాన్ని చూపిస్తున్నారు. వీడిని కొడుతున్నాం, వీడు గుండాయిజం చేసిండు, వీడు మళ్ళీ రేపు ఏమైనా చేస్తే నరుకుండి అని చెప్పేటట్టు తయారవుతున్నారు. వాళ్ళు ఏం లేదు, ఇక వాడు చావాలి, వాళ్ళు లేకుంటే ఎన్కౌంటర్ చేస్తారు అంతే. మళ్ళీ గుండాయిజం ఉండదు, ఉండదు. సాత్వికమైన తత్వంతో, హిందూ భావనతో మెలగాలి. హిందుత్వానికి ఎవడైనా వ్యతిరేకంగా ఎవడు పని చేసినా వాడిని ఈపులు వాళ్ళ కొట్టి నడి రోడ్డు మీద అందరి ముందే సహజ సిద్ధంగా వాడికి మర్యాదలు చేస్తున్నది బీజేపీ ప్రభుత్వం. ఈ పార్టీలో తిరుగుబాట్లు చోటు చేసుకున్న క్రమంలో నటుడు సీనియర్ ఎంపీ శత్రుఘ్న సిన్హా తన వైఖరి స్పష్టం చేసిండు. నేను రెబల్ ఎంపీలతోటి నేనుండా చాలా దుర్మార్గమైన పరిపాలన చేసి ప్రజల్లో మెప్పులు పొందినటువంటి మమతా బెనర్జీ ఒక సహనశీలి, ఒక గొప్పనైన చారిత్రాత్మక విజయాలను అందించి ప్రజల మెప్పు పొందుతున్నటువంటి మమతా బెనర్జీ 15 ఏళ్ల పాలన అద్భుతంగా ఉంది. ఆమె లాంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు దొరకరు, ఎక్కడ దొరకరు. అందుకు ఆమెకే మద్దతు ఇస్తా అంటున్నాడు శత్రుఘ్న సిన్హా. దొంగలకే మూటలు కట్టించినట్టుగా శత్రుఘ్న సిన్హా నేను మమతా బెనర్జీతోటే ఉంటా, ఎవడువైనా నాకేంది అని ఆయన మద్దతు తెలిపిండు. ఒక్క మద్దతు అయితే ఉన్నది, మేనల్లుడి మద్దతు, శత్రుఘ్న సిన్హా ఎంపీ మద్దతు తప్ప ఆమెకు ఎవరు లేరు. ఏమంటారు ప్రేక్షకులారా? 0 స్థాయికి పడిపోయింది. ఇది ప్రజల ఆమోదంతో 0 స్థాయికి పడిపోయింది. కాబట్టి ఇది పడిపోయేటువంటి వ్యవహారం ఇంకా ఉన్నాయి, ఇంకా ఎపిసోడ్లు చాలా ఉన్నాయి. మనకు డైలీ చూసే సీరియల్స్ కంటే ఎక్కువ ఆసక్తికరమైనటువంటి పందాలు రోజు వస్తుంటాయి. చెప్పడానికి కూడా నాకు కూడా ఆనందం ఉన్నది.
ఎందుకంటే దేశంలో ప్రపంచంలో దుర్మార్గులకు స్థానం ఉండొద్దు. దుర్మార్గులకు దైవభక్తి, సనాతన ధర్మం, మానవత్వం ఉన్నటువంటి వాళ్ళే బతకాలి. ఇటువంటి లేకుంటే వేరే వాళ్ళు ఉండడానికి అర్హత లేదు. భూదేవి మొదలు భరించదు, భూమాతనే భరించదు, ఇక మనమెంత. ఏమంటారు ప్రేక్షకుల? మమతా బెనర్జీ ఎపిసోడ్ క్లోజ్కి దగ్గరికి వస్తూ ఉన్నది, ముగింపుకు. దీని గురించి దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.